రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుంటున్నారు. చిన్న పెద్దలందరూ వచ్చి పాత వస్తువులను మంటల్లో వేస్తున్నారు. పాత వస్తువులు, ఆలోచనలను మంటల్లో కాల్చేసి కొత్తదనానికి స్వాగతిస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఊరు వాడ అంతా ఒక్కటై భోగి పండుగ జరుపుకుంటున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో భోగి మంటలపై నీటిని వేడి చేసి స్నానం చేస్తామని చెబుతున్నారు పలువురు. ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ కు సంస్కృతి సంప్రదాయాలను తెలిసేలా వేడుకలు చేస్తామంటున్నారు ప్రజలు. ఇలా ప్రతి ఒక్కరూ ఒకే దగ్గర పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు సిటీ పబ్లిక్. మరోవైపు ఉదయం నుంచే సిటీలోని టెంపుల్స్ భక్తులతో సందడి మొదలైంది. పండుగ రోజు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకల కోసం నగర ప్రజలంతా ఇప్పటికే ఊర్లకు వెళ్లారు. రైట్, హైదరాబాద్ లో భోగి సంబరాలపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మౌనిక లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మౌనిక, నగరంలో భోగి విశేషాలేంటి, ఎలా జరుపుకుంటున్నారు ప్రజలు? ముందుగా మీకు అండ్ వీసిక్ వ్యూవర్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ఆరంభాన్నే భోగిగా జరుపుకుంటూ ఉంటారు. భోగ భాగ్యాలను కల్పించాలంటే కూడా భోగి మంటల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇక ఎప్పట్లానే ఈసారి కూడా చాలా ప్రాంతాలలో భోగి మంటలు వేసుకొని కూడా భోగి పాటలు పాడుకుంటూ కూడా ఈ మంట చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు మనం మూసాపేటలోని రెయిన్బో విస్టా గేట్ కమిటీలో ఉన్నాము. ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి కూడా, అంటే సూర్యుడు ఉదయించిన ముందు నుంచి కూడా భోగి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. పాత పద్ధతులానే ఇక్కడ కూడా భోగి వేడుకలు జరుగుతున్నాయి. పాత చేదు అనుభవాలను, జ్ఞాపకాలను కూడా ఈ భోగి మంటల్లో వేసి ఇప్పటి నుంచి లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఏకమై ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి గేట్ కమిటీస్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటుంటారు కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేలా అయితే వేడుకలు జరుగుతున్నాయి. ఉదయాన్నే చిన్నారు కూడా సైతం ఇక్కడికి వచ్చి మన భోగి కావచ్చు, సంక్రాంతి విశేషాలు, ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.